ఈ వీడియోలోని డూన్ ప్రాఫెసీకి సంబంధించి ఎపిసోడ్ 2ని క్లియర్‌గా, సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎపిసోడ్‌లో చూసిన దానికంటే ఈ ఎపిసోడ్‌లోని ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో, ఈ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తైతే లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక ఎత్తనమాట. ఒక మంచి థ్రిల్ ఇచ్చే హారర్ మూవీని చూపించారు. ఈ సెకండ్ ఎపిసోడ్‌లోని డూన్ ప్రాఫెసీకి సంబంధించిన ఇంట్రోని రివీల్ చేశారు. ఈ ఇంట్రోలోని చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒక 2 ఫింగర్స్ కనిపిస్తాయి. ఈ 2 ఫింగర్స్తోనే బెనీ జెసరెట్ వాళ్ళ ఒక సైన్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు. తర్వాత ఆ 2 ఫింగర్స్ ఒక బ్లేడ్ లాగా మారుతాయి. దానికి రక్తం అంటుకొని ఉంటుంది. బెనీ జెసరెట్ వాళ్ళకున్న వాయిస్ని ఉపయోగించి వాళ్ళు ఇలానే చంపేస్తారనమాట. తర్వాత వాల్యా డోర్టెన్ ఎలా చంపుతుందో తన బ్లడ్ అంతా వచ్చి ఒక వాటర్లోని పడుతుంది. అది బెనీ జెసరెట్ ప్రాక్టీస్ చేసే వాటర్ పూల్ అనుకోవచ్చు. తర్వాత వెడ్డింగ్ సెరమోనీలో చూపించిన ఒక ఫ్రూట్ ని చూపిస్తారు. అది మెల్లగా ఫేడ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. అక్కడికి వచ్చిన బాయ్ చనిపోతాడు అనమాట. తర్వాత రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ప్రిన్సెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ గోల్డెన్ లైన్ థ్రోన్ కి చూపిస్తారు. తర్వాత ఎంపరర్ కాసిల్ ని చూపిస్తారు. ఇది ఎంపరర్ యొక్క మీటింగ్ ప్లేస్ అన్నమాట. తర్వాత ఒక డిఎన్ఏ కనిపిస్తుంది. అది బెనీ జెసరెట్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అండ్ దాని మధ్యలోని ఒక ప్లానెట్ ఉంటుంది. మేబీ అది సొలూసా సికండస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ సొలూసా సికండస్ అనే ప్లానెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడే ఎంపరర్ ఉంటాడు కాబట్టి. తర్వాత చుట్టూరు మంచున్న ఒక ప్లానెట్ కనిపిస్తుంది. అక్కడ కొన్ని యానిమల్స్ చనిపోయి ఉంటాయి. మేబీ అవి వేల్స్ అయి ఉండాలి. దాని నుంచి వచ్చే బొచ్చు ద్వారానే హౌస్ ఆర్గనోన్ బయట ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత బెనీ జెసరెట్ యొక్క బిల్డింగ్ ని చూపిస్తారు. నెక్స్ట్ మదర్ రెకెలాని చూపిస్తారు. దాని తర్వాత వాలియా కనిపిస్తుంది. తనే ప్రెసెంట్ మదర్ సుపీరియర్ కాబట్టి. నెక్స్ట్ ఒక బ్లూ కలర్ లో ఉన్న నీడిల్ కనిపిస్తుంది. ఇది సెకండ్ ఎపిసోడ్ లో చూపించిన ఆగనీ సెరమోనీలోని యూజ్ చేసే ఒక పాయిజన్ లాంటి నీడిల్ అన్నమాట. అది బాడీలోకి ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇందులో క్లియర్ గా చూపించారు. అండ్ దాని నుంచి బెనీ జెసరెట్ పెట్టుకునే ఒక మాస్క్ కనిపిస్తుంది. దాని తర్వాత రెడ్ కలర్లో ఉన్న ఒక ప్లానెట్ కనిపిస్తుంది. మేబీ అది అరాకెస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఒక బుల్ కనిపిస్తుంది. డూన్లోని బుల్ కనిపించిందంటే మేబీ వాళ్ళు అట్రైడీస్ అయి ఉంటారు. తర్వాత ఒక శాండ్ చూపిస్తారు. శాండ్లోంచి ఏదో వస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఇంట్రోలో ఉన్న అన్ని షాట్లోనూ ఇదే కొంచెం బ్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ బెనీ జెసరెట్ పట్టుకునే నీడిల్ కనిపిస్తుంది. తర్వాత స్పైస్ కనిపిస్తుంది. దాని నుంచి శాండ్ వామ్ నుంచి ఆ శాండ్ వామ్ ని ఒక ఐలా చూపించి ఆ ఐలోని బ్లూ కలర్ ని చూపిస్తారు. అరాకిస్ కి, స్పైస్ కి, శాండ్ వామ్స్ కి, బెనీ జెసరెట్ కి ఎక్కువగా హైలైట్ చేసే ఈ బ్లూ కలర్ కి ఈ సిరీస్ లోని చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంక సిరీస్ లోని ఫస్ట్ షాట్ వాలెక్ నైల్ లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడికి ఒక సుక్ డాటర్ వస్తుందన్నమాట. ఇలా ఫోర్ హెడ్ మీద డైమండ్ గుర్తుందంటే డూన్ యూనివర్స్ లోని వాళ్ళని డాక్టర్స్ అని అంటారు. కాకపోతే డూన్ యూనివర్స్ లోని డాక్టర్స్ ని సుక్ డాక్టర్స్ అని అంటారు అనమాట. వీళ్ళకంటూ ఒక స్కూల్ ఉంటుంది. అక్కడ మెడికల్ కి సంబంధించిన అన్ని విద్యలు నేర్పిస్తారు. తిన పేరు నాసిర్. పర్టికులర్ గా తినని ఇక్కడికి తీసుకురావడానికి రీజన్ తిన కూడా ఒకప్పుడు బెనీ జెసరెట్ కాబట్టి. సో తను వచ్చిన తర్వాత కాషాకి ఏమైందో చూస్తుంది. తనకి ఏమైందో ఇప్పటి వరకు బెనీ జెసరెట్ గ్రూప్ లోని ఎవరికీ తెలియదు. తిన వచ్చిన తర్వాత ఆ ఫైర్ తన లోపల నుంచి వచ్చిందని చెప్పి తూలాకి చెప్తుంది. కాషా చనిపోయిన తర్వాత సేమ్ అలానే సలూసా సికండస్ లోని ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకోబోయే ఆ బాయ్ కూడా సేమ్ అలానే చనిపోయాడని చెప్పి వాలెక్ నైల్ లో ఉన్న ఆక్లైట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతుందంటే ఖచ్చితంగా ఇది ఒక అసాసినేషనే అని చెప్పి అందులోనూ ఒక ఆక్లైట్ గెస్ట్ చేస్తుంది. అండ్ తను కరెక్ట్ గానే గెస్ట్ చేస్తుంది. ఇది తెలుసుకున్న వాళ్ళే కూడా వెంటనే సలూసా సికండస్ కి వెళ్ళాలి అనుకుంటుంది. తను వెళ్లే ముందు ఇక్కడ తూలాకి ఒక పనిని అప్పగిస్తుంది. ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవడానికి లేదు అని చెప్పి వెంటనే మనం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేయాలని మదర్ రెకెలాతో మాట్లాడడం కోసం తన మెమొరీస్ ని మనం యాక్సెస్ చెయ్యాలి అని చెప్పి లైలా అనే ఒక యాక్లైట్ ని దాన్ని యూజ్ చేసుకోమంటుంది. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు తోలాడ్ వెంటనే డల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పని చేస్తే లైలాకి ఏమవుతుందో వాళ్ళే ముందే గెస్ట్ చేయగలుగుతుంది. బట్ అయినా సరే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఈ బెనీ జెసరెట్ కి వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యే స్టూడెంట్ ప్రాణాల కన్నా వాళ్ళ బ్రీడింగ్ ప్రోగ్రామే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళే సలూసా సికండస్ కి తనతో పాటు తన ఆకులైట్ అయిన సిడోసాన్ కూడా తీసుకెళ్తుంది. ఇక్కడ సలూసా సికండస్ లోని తన కొడుకు చనిపోయినందుకు డూక్ రిచెస్ చాలా కోపంగా ఉంటాడు. ఎంపరర్ తన కొడుకుని ఎవరు చంపారో తెలిసాడు కాబట్టి డైరెక్ట్ గా డెస్మన్ హార్ట్ తోనే మాట్లాడతాడు. డెస్మన్ హార్ట్ ఇదంతా మీకోసమే చేశానంటాడు. జావికో ఫస్ట్ డెస్మన్ హార్ట్ ని అర్థం చేసుకోడు. అందుకే తనని అరెస్ట్ చేపిస్తాడు. డెస్మన్ హార్ట్ తనే అర్థం చేసుకుంటాడని చెప్పి తను తప్పించుకోవాలని తెలిసినా సరే వాళ్ళకి లొంగిపోతాడు. వాలెక్ నైన్ లోని తూలా లైలాతోని మాట్లాడుతుంది. తన గ్రాండ్ మదర్ యొక్క మెమరీస్ ని యాక్సెస్ చేయాలి అని అంటుంది. అది వినంగానే లైలా కూడా ఫస్ట్ భయం వేస్తుంది. తర్వాత తూలా ధైర్యం చెప్తుంది. డెస్మన్ హార్ట్ చెప్పిన దాని గురించి జావికో ఇక్కడ వాళ్ళ వైఫ్ కి చెప్తాడు. డెస్మన్ హార్ట్ వచ్చిన కొత్త పవర్స్ గురించి జావికో ఇక్కడ తన వైఫ్ తో మాట్లాడుతున్నప్పుడు తన వైఫ్ ఆ పాయింట్ ని కరెక్ట్ గా క్యాచ్ చేస్తుంది. డెస్మన్ హార్ట్ చెప్పే మాటల్ని నమ్మమని చెప్తుంది. తను ఒక ఆలైగా యూజ్ చేసుకుందామని అంటుంది. జావికో అదంతా నమ్మడానికి ఫస్ట్ ఇబ్బంది పడినా సరే తన వైఫ్ చెప్పేసరికి కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు.
తర్వాత సలూసా సికండర్స్కి వాలియా తన స్టూడెంట్ని తీసుకొని వస్తుంది. ఇక్కడ ఎంపరర్కి చెప్పకుండానే తను వస్తుందన్నమాట. ఎందుకంటే వాలియా వస్తున్నట్టు ముందుగా తెలిస్తే ఎంపరర్ ప్రిపేర్డ్గా ఉంటాడు. ఎలా అయినా సరే వాలియా నిజమేంటో తెలుసుకోగలదు, బట్ ఆ ఆప్షన్ కూడా ఎంపరర్కి ఇవ్వదు. వాలియా ఇంపీరియం కోర్టులోకి రాగానే జావికాతో మాట్లాడుతుంది. తన అబద్ధం చెప్తున్నాడని తెలుసుకుంటుంది. తర్వాత ప్రిన్సెస్ ని కలుస్తుంది. కాషా చనిపోయిందన్న నిజం ప్రిన్సెస్ కి చెప్తుంది. ప్రిన్సెస్ అది తెలుసుకోగానే కంగారు పడుతుంది. అప్పుడు వాలియా బెనీ జెసరెట్ ట్రైనింగ్ ని గుర్తు తెచ్చుకోమంటుంది. పర్ఫెక్ట్ గా వాలియా ఎలా చెప్తుందో ప్రిన్సెస్ అలా ఫాలో అవుతుంది. బెనీ జెసరెట్ ని కంప్లీట్ గా నమ్ముతుంది. తను ప్రొటెక్ట్ చేయడానికి తనతో పాటు వచ్చిన తెడోషాని తన దగ్గరే ఉండమంటుంది. వాలియా అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే కాషా ఎలా చనిపోయిందో క్లియర్ గా తెడోషాని చెప్పమంటుంది. సో తన చావు వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో ప్రిన్సెస్ కనుక్కోవడానికి ఇక్కడ ట్రై చేస్తుంది అనమాట. తర్వాత వాలియా డెస్మన్ హార్ట్తో మాట్లాడడానికి వెళ్తుంది. డెస్మన్ హార్ట్ ఇక్కడ మాట్లాడగానే తను ఎక్కడి నుంచి వచ్చాడో అడుగుతుంది. తను బ్యాలెట్ అని చెప్పి ఒక ప్లానెట్ నేమ్ చెప్తాడు. ప్లానెట్ ఒక స్లేవర్ ప్లానెట్ లాంటిది. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని స్లేవర్స్ బే లాగా ఇక్కడున్న వాళ్ళని తీసుకెళ్లి స్లేవర్స్గా వాడుకుంటారనమాట. డెస్మన్ హార్ట్ ఎలాగోలాగా సోల్జర్ అవుతాడు. అండ్ వాళ్ళే అడిగిన ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే అరాకస్ నుంచి సలూసా సికండర్స్కి నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి. దానికి డెస్మన్ హార్ట్ తెలివిగా ఫెయిత్ అని చెప్తాడు. వాలియా అడిగిన దానికి చాలా ధైర్యంగా సమాధానం చెప్తాడు. వాలియా తన ట్రూత్ సేయింగ్ పవర్ని యూజ్ చేసినా సరే డెస్మన్ హార్ట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోలేకపోతుంది. కానీ ఎప్పుడైతే తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడికి ఎలా వచ్చాడు అని అడగగానే డెస్మన్ హార్ట్ కళ్ళు 2 సార్లు బ్లింక్ అవుతాయి. సో తన ఆరిజిన్స్ని దాచాలని ట్రై చేస్తాడు. డెస్మన్ హార్ట్ వాళ్ళిద్దరిని చంపానని చెప్పి ఒప్పుకుంటాడు. అలానే బెనీ జెసరెట్ కూడా నమ్మడానికి లేదు అని చెప్పి వాళ్ళ ట్రూత్ సేయింగ్ పవర్ని క్వశ్చన్ చేస్తాడు. ఇక్కడే ఎంపరర్ అండ్ తన వైఫ్ ఒకేసారి డెస్మన్ హార్ట్ వైపు తిరుగుతారనమాట. వాళ్ళకి లైన్లోని లైలా తూలా తనకి ఏం అప్పగిచ్చిందో అది ఇక్కడ తన ఫ్రెండ్కి చెప్తుంది. తన పేరు జెన్ అనమాట. లైలా చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్గా మాట్లాడుతుంది. లైలా బెనీ జెసరెట్ని నమ్ముతుంది, తూలాని నమ్ముతుంది. కానీ ఇక్కడ జెన్ మాత్రం అదేది నమ్మొద్దని చెప్తుంది. వాళ్ళు నిన్ను యూజ్ చేసుకుంటున్నారని చెప్పి లైలాతో అంటుంది. బెనీ జెసరెట్ మీద అంత నమ్మకం లేనప్పుడు తను ఇక్కడ ఎలా జాయిన్ అయింది? మేబీ వీళ్ళ గురించి తెలుసుకోవడానికేమో. ఖచ్చితంగా తిన క్యారెక్టర్ కొంచెం సస్పీషియస్గా కనిపిస్తుంది. ఇక్కడ సలూసా సికండర్స్లోని అట్రైడిస్ ఎవరికి తెలియకుండా సొంతగా తన ఓన్ మిషన్ ఏదో కొనసాగిస్తున్నాడు. సో తను అట్రైడిస్ హౌస్కి చెందినవాడు కాబట్టి మేబీ అది ఒక మంచి పని కోసమే అయి ఉంటుంది. తర్వాత వాలియా జిమియా సిటీకి వెళ్తుంది. ఇక్కడ తనకి తెలిసిన ఒక బెనీ జెసరెట్ని కలవడానికి వెళ్తుంది. తను ఎవరో కాదు, ఇంతకు ముందు ఎపిసోడ్లో కనిపించిన ఫ్రెమెన్ అనమాట. తన పేరు మెకెల్లా. ఈ జిమియా సిటీ అనేది సలూసా సికండర్స్లోని మెయిన్ సిటీ అనమాట. ఇక్కడ డ్రగ్స్కి హోర్స్కి ఎలాంటి కొదవ ఉండదు. ఫస్ట్ ఎపిసోడ్లోని ప్రిన్సెస్ తన బ్రదర్ ఇద్దరు కలిసి వచ్చేది ఈ సిటీకి. సో ఇక్కడ వాలియా మెకెల్లాతో మాట్లాడుతున్నప్పుడు కేరెన్ అట్రైడిస్ గురించి చెప్తుంది. తను ఒక స్పైగా పనిచేస్తున్నాడు అని చెప్పి వాలియాతో చెప్తుంది. అట్రైడిస్ అనగానే వాలియాలోని ఎక్స్ప్రెషన్ మారుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్రైడిస్ హౌస్ మీద పగ తీర్చుకోవాలని చెప్పి వాలియా అనుకుంటుంది. తర్వాత కేరెన్ అట్రైడిస్ని చూపిస్తారు. ఇక్కడ ప్రిన్సెస్తో మాట్లాడడానికి వెళ్తాడు. ఇక్కడ ప్రిన్సెస్ ఫస్ట్ టైం ఎందుకు బెనీ జెసరెట్ని నమ్ముతుందో కేరెన్ అట్రైడిస్కి చెప్తుంది. తను చిన్నప్పుడు ఎవరో కిడ్నాప్ చేసిన తర్వాత బెనీ జెసరెట్ వాళ్ళని కాపాడింది అని చెప్పి ఇక్కడ ప్రిన్సెస్ నెస్ అంటుంది. తను కాపాడినందుకే అప్పటి నుంచి బెనీ జెసరెట్ని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. సో తనకి నమ్మకం కలిగించాలనే మేబీ బెనీ జెసరెట్ అలా కిడ్నాప్ని ప్లాన్ చేసి ఉండొచ్చు. తర్వాత డెస్మన్ హార్ట్తోని నటాలియా వచ్చి మాట్లాడుతుంది. తనని నమ్ముతుంది, తనని అక్కడి నుంచి విడిపిస్తుంది. తర్వాత వాలక్ నైన్లోనే యాగనీ సెరమోనీ జరుగుతుంది. ఇక్కడ తన బాడీలోకి ఒక పాయిజన్ పంపిస్తారనమాట. ఇది రాసక్ పాయిజన్ అంటారు. యాక్చువల్గా దీనితోనే మదర్ రకెల్లాకి బెనీ జెసరెట్కి సంబంధించిన పవర్స్ కొన్ని అవేకన్ అవుతాయి. దానివల్ల ఇప్పుడు లైలా తన ఫీమేల్ యాన్సెస్టర్ని మెమోరీస్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇది తన బాడీలోకి వెళ్ళడానికి క్లియర్గా చూపిస్తారు. ఇలాంటిది సినిమాలోనే ట్రై చేయలేదు. ఇక్కడ స్కెలిటన్ లాగా బెనీ జెసరెట్ సంబంధించిన ఫీమేల్ యాన్సెస్టర్స్ అందరూ వస్తారు. తన బాడీని మైండ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. రకెలా మెమరీస్ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. తన మదర్ డోటేని అన్యాయంగా వాళ్ళే చంపేస్తుంది. అది కానీ లైలా తెలుసుకుందంటే ఖచ్చితంగా బెనీ జెసరెట్ మీద ఉన్న నమ్మకం పోవడమే కాకుండా వాళ్ళ మీద కోపం పెరుగుతుంది. సో ఇది జరగకుండా తూలా కంట్రోల్ చేయగలను అనుకుంటుంది, కానీ అది మాత్రం వర్కౌట్ అవ్వదు. లైలా బాడీని తన మదర్ అయిన డోటే కంట్రోల్ చేస్తుంది. వాళ్ళు అనుకున్నది చేయనివ్వకుండా అడ్డుపడుతుంది. బట్ ఇక్కడ తను వెళ్ళిపోతూ ఒక మాట అంటుంది, 1 born twice అని అంటుంది. మేబీ ఇది డెస్మన్ హార్ట్ గురించి అయి ఉండాలి, ఎందుకంటే తను చనిపోయి మళ్ళీ బతుకుతాడు కాబట్టి. తర్వాత సలూసా సికండర్స్లోని డెస్మన్ హార్ట్ కింగ్తో మాట్లాడడానికి వస్తాడు. తన వైఫ్ తన ప్రిజన్ నుంచి విడిపిస్తుంది కాబట్టి. ఇక్కడ డూక్ని చంపాలని ట్రై చేస్తాడు, బట్ లాస్ట్ మినిట్లోని తను ఆపుతాడనమాట. తర్వాత డెస్మన్ హార్ట్తోని వాలియా మాట్లాడుతుంది. ఇక్కడ డెస్మన్ హార్ట్ మీద తన వాయిస్ పవర్ని యూజ్ చేస్తుంది.
బట్ అది డెస్మన్ హార్ట్ మీద వర్క్ అవ్వదు. వాల్యాకి తిరిగి షాక్ ఇస్తాడనమాట. డెస్మన్ హార్ట్ పవర్స్ ఏంటి, ఎందుకు తన మీద వాయిస్ వర్క్ అవ్వలేదు, ఈ క్యారెక్టర్ మీద ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన కాడి నుంచి చాలా థియరీస్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఎంపరర్ వైఫ్ అయిన నటాలియా తనకి ఫుల్ పవర్స్ ఇస్తుందో ఇక్కడ నుంచి డెస్మన్ హార్ట్ టార్గెట్ అంతా బెనీ జెసరెట్లానే కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళని ఎదిరించాడు కాబట్టి ఖచ్చితంగా బెనీ జెసరెట్ వేసే ప్లాన్స్కి ఒక గోడలాగా నిల్చుంటాడు.